టైఫాయిడ్ అనేది దాని ఇంకో పేరు ఉంది, ఎంట్రిక్ ఫీవర్ అని కూడా అంటారు. టైఫాయిడ్ జ్వరం అనేది మామూలుగా సాల్మోనెల్లా టైఫీ, సాల్మోనెల్లా పారాటైఫీ అనే ఆర్గానిజం వల్ల వస్తుంది. ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఇది మెయిన్గా ఏమంటే మనకి టైఫాయిడ్ రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏముంటుందంటే మనం కలుషితమైన నీరు తాగడము, కలుషితమైన ఫుడ్ తినడం, దీనివల్ల మెయిన్గా వస్తుంది. చాలామందికి అది తెలియదు. మనం ఎస్పెషలీ మన ఇండియాలో కానీ మన కమ్యూనిటీలో మనం బయట చూస్తుంటే స్ట్రీట్ ఫుడ్ అనేది వెరీ 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 కామన్ ఉంటుంది మన దగ్గర. సో ఇలా స్ట్రీట్ ఫుడ్ కల్తీ అవ్వడం వల్ల వాళ్ళు ఎస్పెషలీ ఈ వర్షాకాలంలో దీంట్లో ఫుడ్ కల్తీ అయిపోవడం కానీ, నీరు కల్తీ అయిపోవడం వల్ల కానీ మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు ఈ టైఫాయిడ్ జ్వరం అనేది ఆ ఫుడ్ అవి తీసుకోవడం వల్ల టైఫాయిడ్ అనేది రావడానికి వెరీ వెరీ కామన్ సోర్స్ లాగా కనిపిస్తుంది అన్నమాట. ఈ టైఫాయిడ్ అనేది ఎస్పెషల్లీ ఫీకల్ ఓరల్ రూట్ అంటారు. అంటే మోషన్ పాస్ చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల అవి నీళ్ళలో కలిసిపోవడం కానీ అది జరగడం వల్ల మనకు అది ట్రాన్స్మిట్ అవ్వచ్చు. ఆ నీళ్ళు మన కలుషితం అయిపోయి తాగడం వల్ల అలా వస్తుంటుంది టైఫాయిడ్ జ్వరం అనేది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం బయట ఎస్పెషల్లీ చాట్స్, మన కామన్గా మన హైదరాబాద్లో కూడా మనం చూస్తున్నాము. ఇప్పుడు వస్తున్న టైఫాయిడ్ జ్వరాలు అది మెయిన్ ఏముంటుంది సోర్స్ అంటే చాట్స్, పానీపూరి అవి తింటుంటారు. ఆ పానీపూరిలో యూస్ చేసే నీరు వాటి వల్ల ఎక్కువ మనకు టైఫాయిడ్ జ్వరం వస్తుంది అని చెప్పి మనకు ఒక స్టడీ కూడా చేశారనమాట. సో అది వెరీ ఇంపార్టెంట్, అవన్నీ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. దీంతోపాటు టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి? టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు యూజువల్గా పేషెంట్కి ఏమంటే హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, అంటే విపరీతమైన జ్వరం ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, తర్వాత కడుపు నొప్పి, విరోచనాలు అవ్వడం కూడా ఉండొచ్చు. దీంతోపాటు ఎర్రగా ర్యాష్ కూడా రావచ్చు శరీరం మీద. ఈ విధంగా ఫీవర్ ఉంటుంది. తర్వాత ఫీవర్ తగ్గదు. ఇది టిపికల్గా మనకు వైరల్ ఫీవర్ లానే ఉంటుంది అందరికీ. అదే వీక్నెస్, అదే ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్ తగ్గకుండా ఉండడం, అది చాలా వరకు చాలామంది వైరల్ ఫీవర్తో టైఫాయిడ్ ఫీవర్తో కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ నార్మల్ అని చెప్పి. సో వైరల్ ఫీవర్ నార్మల్ అని ఏదో పట్టించుకోకుండా ఏదో డోలో ట్యాబ్లెట్ వేసుకుని అది అని చేస్తుంటారు. కానీ ఒకవేళ ఫీవర్ 3 days కన్నా ఎక్కువ మనకు కనిపిస్తుంటే, కంటిన్యూస్గా హై గ్రేడ్ ఫీవర్ వస్తుంటే కంపల్సరీ మనం పరీక్షలు చేయించుకోవాలి. అది టైఫాయిడా లేకుంటే వైరల్ ఫీవరా అనేది మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలన్నమాట. సో ఈ టైఫాయిడ్ ఫీవర్కి వచ్చినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు వెరీ కామన్గా చేసేది వైడాల్ టెస్ట్ అని చేస్తుంటారు. ఈ వైడాల్ టెస్ట్ అన్లెస్ అంటే 1 week తర్వాత కానీ అది స్పెసిఫిక్ ఉండదు అనమాట. వెరీ కామన్గా వైడాల్ టెస్ట్ చేసి అది పాజిటివ్ వచ్చిందని చాలామంది టైఫాయిడ్ జ్వరం అని కూడా చెప్పేస్తుంటారు. అది మనం కన్ఫర్మ్ చేసుకోలేము. దాంతో టైఫాయిడ్ జ్వరం కన్ఫర్మ్ అవ్వాలంటే కంపల్సరీ బ్లడ్ కల్చర్ కానీ స్టూల్ కల్చర్ కానీ చేస్తే దానిలో మాత్రమే మనకు ఆర్గానిజం కనిపిస్తుంది. అప్పుడే అది కన్ఫర్మ్గా అది టైఫాయిడ్ జ్వరం అని చెప్పగలం. అది రెండోది ఏమంటే టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు పర్టికులర్గా యాంటీబయాటిక్స్ కంపల్సరీ యూజ్ చేయాల్సి వస్తుంది. అదే వైరల్ ఫీవర్ అయితే మనకు యాంటీబయాటిక్స్ అవసరం పడదు. కానీ టైఫాయిడ్ జ్వరంలో ఏమవుతుందంటే కంపల్సరీ మనము యాంటీబయాటిక్స్ అనేవి యూజ్ చేయాలి. పర్టికులర్గా ఈ మధ్య కాలంలో మనకు రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ చాలా కనిపిస్తున్నాయి. అంటే మందులు పనిచేయట్లేదు అనమాట. సో పర్టికులర్గా ఏదంటే ఆ మందులు వాడేసి అవి రెసిస్టెంట్ అయిపోతే చాలా రోజుల వరకు జ్వరం తగ్గదు. అలాంటి ఇది కాకుండా మనకు మంచి ఫిజిషియన్ని కలిసి మనకు పర్టికులర్గా ఈ యాంటీబయాటిక్ అనేది మనకు ఏదైతే ఫిజిషియన్ రికమెండ్ చేస్తారో దానికి 3rd generation సెఫ్లోస్పోరిన్స్ అని ఉంటాయి, అజిథ్రోమైసిన్, ఇవన్నీ ఇలాంటి యాంటీబయాటిక్స్ పర్టికులర్గా అవి వాడాల్సి వస్తుంది కంటిన్యూస్గా. మినిమం 5 to 7 days ట్రీట్మెంట్ తీసుకొని బాగా లిక్విడ్స్ బాగా తీసుకొని నీళ్లు వేడి చేసి చల్లార్చి తాగితే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఆటోమేటిక్గా టైఫాయిడ్ జ్వరంని కంట్రోల్ చేయొచ్చు. రెండోది టైఫాయిడ్ జ్వరం రాకుండా మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా మనం అవాయిడ్ చేయాల్సింది స్ట్రీట్ ఫుడ్స్. బయట ఫుడ్స్ మనం టోటల్గా అవాయిడ్ చేయాలి. ఎస్పెషలీ ఈ 3-4 నెలలు ఈ వర్షాకాలంలో దీంట్లో అయితే కంపల్సరీ అవాయిడ్ చేయాలి. తర్వాత నీళ్లు ఏదైతే వస్తున్నాయో చాలామంది ఇప్పుడు అడుగుతుంటే ప్రతి ఒక్కరు మేము మినరల్ వాటర్ తాగుతున్నాము, ఫిల్టర్ వాటర్ తాగుతున్నాము అంటున్నారు. కానీ పర్టికులర్ మళ్ళీ అయినా కానీ వాళ్ళకి విరోచనాలు అవ్వడం కానీ టైఫాయిడ్ జ్వరం కానీ వస్తుంది. ఎందుకు అంటే మనం చెప్పలేము ఎక్కడ ఏం కల్తీ అవుతుందో. అందుకోసమని ఏం చెప్తానంటే మీకు నీళ్లు వేడి చేసి చల్లార్చిన తర్వాత తాగడం అన్నిటికంటే ఉత్తమం అనండి. అది పాత పద్ధతి, అదే కరెక్ట్ పద్ధతి. అంటే ఇవన్నీ రోగాలు రాకుండా మనకు అవాయిడ్ చేయొచ్చు. తర్వాత బయట ఎస్పెషలీ చాట్స్ అవి టోటలీ ఈ 3-4 months అయితే అవాయిడ్ చేయండి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.